జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడానికి నిరసిస్తూ తిరుపతిలో తెలుగు యువత ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. జోరు వానలో మరమరాలు అమ్ముకుంటూ వాటిని సర్టిఫికెట్స్ లో చుట్టిస్తూ నిరుద్యోగులు నిరసన తెలిపారు. వీరికి సిపిఐ నేత నారాయణ మద్దతు తెలిపారు. నిరుద్యోగుల నుంచి మరమరాలు సిపిఐ నేత నారాయణ కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. తెలుగు యువత కార్యకర్తలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాన వైపు కురుస్తుంటే బొరుగులు అమ్ముకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికెట్లతో వాళ్ళ బొరుగుల్ని కట్టి ఇచ్చే పరిస్థితి. నారాయణ, సిపిఐకి సంబంధించిన నారాయణ గారు ఇప్పుడే వచ్చే బొరుగులు. సార్ చెప్పండి, వాళ్ళ ఆవేదన చూస్తే మీకు ఎలా ఉంది, ఏమనిపిస్తోంది? గ్రాడ్యుయేట్స్ జాబ్ కార్డు ప్రకటించమని చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పాడు. ఇప్పటికి నాది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు బొరుగులు అమ్ముకొని చేస్తూ ఉన్నారు. అంటే ఈ బొరుగులు మామూలుగా శవాల పని వేస్తుంటారు. ఇప్పుడు ఈ బొరుగులు వాళ్ళు అమ్మేది దీనికోసం కాదు, ఈ ప్రభుత్వం శవం పని వేస్తున్నారు, బొరుగులు వేస్తున్నారు. ఈ బొరుగులు తినేటువంటి పద్ధతి కాకుండా బొరుగులు శవాల మంది వేస్తున్నారు. నేను గుర్తించింది ఏంటంటే, మీకు అందరికీ గ్యారెంటీ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కానీ జైలుకు పోతే ముఖ్యమంత్రి భార్యకి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలందరూ వాళ్ళ కొడుకులకి కూతురికి టికెట్లు ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, చంద్రగిరి ఎమ్మెల్యే కొడుకుని వచ్చేసాడు, మరి తిరుపతి ఎమ్మెల్యే కొడుకు వచ్చేసాడు. మీకు గ్యారెంటీ ఇచ్చారు కదా, మరి చదువుకునే వీళ్ళకి ఎంత గ్యారెంటీ అని మీరు ఇచ్చిన హామీ కదా. మరి వీళ్ళకి మాత్రం గ్యారెంటీ లేదు, మీ కుటుంబానికి మాత్రం గ్యారెంటీ ఇచ్చుకుంటారా? అందుకని ఈ ప్రభుత్వం ఉండేది. కాబట్టి గ్యారెంటీ అనేది ప్రజలకు తప్ప మీ కుటుంబాలకు కాదు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ కొడుకునో భార్యనో కూతురుని పెట్టుకుంటున్నారు. అందరూ ఇట్లాంటి వాళ్ళ కోసం కాదు, నిజమైన జాబ్ గ్యారెంటీ ఇవ్వాల్సింది వీళ్ళకి ఏమని కోరుతా ఉంది. ఇంకా మనం వీళ్ళు చూస్తున్నాము, తెలుగు యువత నేతలతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. చెప్పండి, ఈ దురవస్థ చూస్తే ఏమనిపిస్తుంది? సార్, ఈరోజు మేము పీజీలు పిహెచ్డీలు చేసి బీటెక్లు ఎంటెక్లు చేసి నిరుద్యోగులుగా ఉద్యోగాలు లేదు, ఉపాధి లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మెగా డిఎస్సిని ప్రకటిస్తా, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా, జనవరి 1వ తారీఖున క్యాలెండర్ ఎలా మారుతుందో అదే రోజు జాబ్ క్యాలెండర్ ఇస్తా, అదేవిధంగా 2,35,000 పోస్టులు భర్తీ చేస్తా అని చెప్పి మాట ఇచ్చారు. సార్, 5వ సంవత్సరం పూర్తవుతా ఉంది. ఇంకా ఆయనకుండే 96 రోజులే. ఇంతవరకు ఒక పోస్ట్ అంటే ఒక పోస్ట్ కూడా నియామకం చేపట్టలేదు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు, మెగా డిఎస్సి ప్రకటించలేదు. ఈరోజు మా సర్టిఫికెట్లు ఏదైతే మా సర్టిఫికెట్లు ఈ రాష్ట్రంలో బొరుగులు కట్టుకునేదానికి తప్ప ఈరోజు మా సర్టిఫికెట్లతో బొరుగులు కట్టుకుంటున్నాం. మా సర్టిఫికెట్లతో బొరుగులు కట్టుకొని బొరుగులు అమ్ముకునే పరిస్థితి ఈరోజు నిరుద్యోగులుగా ఉంది. ఇప్పటికే కొన్ని వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు, డ్రగ్స్కి బానిసలైనారు, గంజాయికి బానిసలైనారు. ఈరోజు తెలుగు యువత పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ఈరోజు జాబులు లేని జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి. దిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులంతా రోడ్డు మీదకి ఎక్కారు. ఒక పక్క వర్షం పడతా ఉన్నా, ఒక పక్క మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి గద్దె దించేంత వరకు నిరుద్యోగులుగా మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అది మొత్తంగా మనం చూస్తే తెలుగు యువత, తెలుగు విద్యార్థి కావచ్చు, అలాగే నిరుద్యోగులందరూ కూడా వీళ్ళకి మద్దతుగా నిలబడి ఇక్కడ జరుగుతున్న నిరసనకి వాళ్ళు కూడా సంఘీభావంగా వచ్చారు. దాంతోపాటు సిపిఐ నేత కూడా నారాయణ కూడా వచ్చి ఇప్పుడు ఇంతవరకు మాట్లాడేందుకు కూడా మనం చూస్తాం. మొత్తం మీద నిరుద్యోగుల ఉసురు పోసుకునే జగన్ ప్రభుత్వ